నెల జీతం తెచ్చి ఇంటామకిస్తే కిరాయి, కరెంటు బిల్లుకింత, పోరల బడి ఫీజుకింత, కిరాణా సామాను కొంత, పాలు, కూరగాయలు, ఐతారం ఖర్చు, నెల కిస్తీలు, పండుగ ఖర్చులు ఇట్లా అన్నిటికి తీసి పక్కకు పెడుతుంది. వచ్చిన దాంట్లోకెళ్ళి ఏమన్నా మిగులుతుందా, ఎదురు తగులుతుందా అని చూసుకుంటారు. ఇది ఇంటి బడ్జెట్. సేమ్ అట్లనే సర్కార్ నడపాలంటే కూడా ఓ బడ్జెట్ ఉండాలి కదా. మన తాను ఇంకా టైం ఉంది కానీ ఆంధ్రలా ముచ్చట చూద్దాం పాన్రి. 3,22,000 కోట్లతోటి ఆంధ్ర అసెంబ్లీలా బడ్జెట్ పెట్టిండు పైసల మంత్రి పయ్యావుల సారు. అండ్లా వ్యవసాయం కోసమే 48,000 కోట్లు ఖర్చు పెడతారట. పోలవరం ప్రాజెక్టుకు 6,000 కోట్లు, చదువుల కోసం 34,000 కోట్లు, బీసీల మంచి చెడ్డలు అరుచుకుంటానికి 47,000 కోట్లు, ఎస్సీలకు 20,000 కోట్లు, ఎస్టీలకు 8,000 కోట్లు పక్కకు తీసిండ్రట. పేదోళ్లకు వైద్యం కోసం 19,000 కోట్లు, పంచాయతీరాజుకు 18,000 కోట్లు, ఇండ్లు కడతానికి 6,000 కోట్లు, పిల్లల్ని బడికి పంపే పిల్లల తల్లుల అకౌంట్ల 15,000 వేస్తానికి 9,000 కోట్లు, పింఛన్లకు 27,000 కోట్లు. లెక్కలు చదువుతుంటే పక్కకున్న చిన్న సీఎం పవన్ అన్న బెంచ్ మీద సరసుడే సరసుడు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను నెలకు 4,000 రూపాయలకు పెంచడం జరిగింది. వ్యవసాయ బడ్జెట్ లెక్కలు వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు సార్ చదివినిపించిండు. 48,000 కోట్లల్లా రైతులకు ఏడాదికి 20,000 పెట్టుబడి పైకమేస్తానికి 6,300 కోట్లు, ఫ్రీ కరెంటుకే 12,000 కోట్లు ఖర్చు పెడతారట. ఎరువుల సబ్సిడీ, పంటల బీమా ఇట్లా అన్ని వివరాలు చెప్పంగానే శనారం అయితారం మంచిగా ప్రిపేర్ అయ్యారని సభను సోమవారానికి వాయిదా వేసిండు స్పీకర్ సారు. అయితే ఇవాళ జగనన్న అసెంబ్లీకి రాలేదు. బడ్జెట్ మీద మాట్లాడతానికన్నా వస్తాడో